ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక సంచలనం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారులు సైతం అవాక్కయ్యే అంశాలు ఈ కేసులో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ హైలైట్ అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలిసింది. ఈ సంభాషణ ఆధారంగా గత ప్రభుత్వం అలర్ట్ అయినట్టు పోలీసులు విచారణ తేలిందని సమాచారం. అట్లాగే ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్లో బిఎల్ సంతోష్, తుషార్ కోసం ఢిల్లీ, కేరళకు ప్రత్యేక బృందం ఒకటి వెళ్ళింది. దీనికోసం సిట్ టీమ్ స్పెషల్ ఫ్లైట్ కూడా వినియోగించింది. ఆ ఫ్లైట్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతకు చెందిందిగా తాజాగా అధికారులు గుర్తించారు. స్పెషల్ ఫ్లైట్ని అక్రమంగా వాడుకున్నట్టు విచారణ జరిగింది. ప్రస్తుతం ఫ్లైట్ ఓనర్ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. స్పెషల్ ఫ్లైట్లో ఎవరెవరు వెళ్లారనే విషయం మీద అధికారులు ఆరాధిస్తున్నారు. ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావును పంజాగుట్ట పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదనపు ఎస్పీ హోదాలో రిటైర్ అయ్యాక ఆయన ఎస్ఐబిలో ఓఎస్డీ హోదాలో పనిచేయడం గమనార్హం. బుధవారం ఉదయం ఆయన అదుపులో తీసుకున్నారు పోలీసులు. సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ఈ సందర్భంగా ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టారన్నటువంటిది బయటకు వస్తుంది. ట్యాపింగ్ చేసిన తీరును వేణుగోపాల్ వివరించినట్టు సమాచారం. ఇటీవల అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుని విచారించిన సందర్భంలో వేణుగోపాల్ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టాస్క్ టీములలో వేణుగోపాల్, సైబరాబాద్ బృందాలకు నేతృత్వం వహించినట్టు రాధాకృష్ణ రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది.